వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడ ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బామ్మర్దిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబౌలి భూములు మనం మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఇక ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైనున్న ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి. కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతనైతే లేదు. అట్లాగే పైనున్న ఆయన ఏం చెప్పిండు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు, 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినాం అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఈయన లేదు, కేసు పెట్టిరు. ఇక నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉన్నది నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలు అన్నిటి ముంగట కూర్చుంటా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టుకుందాం, ఎవడు నిజం చెప్తుండో ఎవడు అబద్ధం చెప్తుండో మొత్తం రాష్ట్రం చూస్తుంది, దేశం చూస్తుంది అని చెప్పింది. దానికి మాత్రం రాడు. కానీ బడేబాయ్ చోటేబాయ్ మాత్రం మంచి అండర్స్టాండింగ్లో తాల్మేల్తో నడుస్తారు. మీరు చూడురి, మధ్యలో పాపం ఆటలు అరటి పండ్లు లెక్క రాహుల్ గాంధీ అయిపోయాడు. అరే పాపం ఆయన ఏం తెలియదో ఆ పెద్ద మనిషికి, కానీ ఆయనను పిచ్చోని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఆడ రాహుల్ గాంధీ లొల్లి పెడతా ఉంటాడు ఉత్తరప్రదేశ్లో. ఏమని? అదాని మంచోడు కాదు, చాలా చెడ్డోడు, దేశం మొత్తం గబ్బులు చెప్తుండు అని ఆయన అంటాడు. అదాని చోర్ హే అంటాడు. ఈయన ఏం చెప్తాడు? నై అదాని చాలా గొప్పోడు, చాలా మంచోడు, చాలా పెట్టుబడులు నేను ఆహ్వానిస్తాను ఆయన దగ్గర తీసుకొని అల్మించుకొని ఆయనతో పాటు ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒకటి కాదు, ఇట్లా చెప్తే ఎన్ని ఉన్నాయంటే, గుజరాత్ మోడల్ బేకార్ అంటాడు రాహుల్ గాంధీ, ఈయననేమో గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. లేలే షాందార్ మోడల్ గుజరాత్ అక్కడ ఉన్నదే నేను చేస్తా అంటాడు. ఒక్కటి కాదు, ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్క్ ఇస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్క్ ఇస్తాడు. మొత్తానికి ఇద్దరు అలైబలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు, ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర. ఏం జాతర? హామీల జాతర, డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర. ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయినాక ఏమన్నది? అలా చెప్పుల జాతర.